పెట్టినప్పుడు అప్పుడెప్పుడు మాట్లాడలేదు. గ్యాస్ రోజులు ప్యాకెట్లు అలాంటి ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి దూరం అయిపోయిన పరిస్థితి. ఆ 8% ఉత్పాదం పోతుంది వాటి మీద ఇట్లాంటివి ఉండాల్సిన అవసరం ఉంది కదా. కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం గత వైపు తీసుకొస్తానని చెప్పి గన్నవరం నియోజకవర్గంలో అక్రమ చెరువులు ఊరుమ్మడాస్తులు అట్లా అక్రమంగా తప్పడం ఉండదని చెప్పి మేము వీడియో సోదరులు కూడా వెళ్ళి చెరువులు కూడా పరిశీలించమని నేనే మిమ్మల్ని కోరే డైరెక్ట్. ఎక్కడైనా 1 మీటర్ కన్నా ఎక్కువ తవ్వితే తెలుగుదేశం పార్టీ ఏదైనా కేసులు కట్టమని చెప్పాను. గతంలో 10-11 సంవత్సరాల పాటు 10-11 సంవత్సరాల పాటు గన్నవరం నియోజకవర్గంలో జరిగిన ఏమి ఇక మీద జరగవు. ప్యాకెట్లు కానీ గ్యాస్ కానీ ఓడల్లో ప్యాకెట్లు పెట్టి డబ్బులు కలెక్ట్ చేయడం కానీ అక్రమంగా చెరువులు మట్టి తవ్వుకుంటాం కానీ ఇలాంటి అయిపోయి ఆ సంస్కృతి పోయి యువతకి ఎంటర్టైన్మెంట్ కోసం ఫన్ కోసం ఇక్కడ ఈ రేసింగ్ దీన్ని ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. గారికి ఇవాళ కూడా పిలిపించి మాట్లాడే ఉక్కుపాదం మోపమని చెప్పారు. అంటే ఒకటి రెండే అన్నారు. అంతకుముందు ఈ నియోజకవర్గం 10 సంవత్సరాల పాటు దానికి అలవాటు పడే పరిస్థితి. దాని మీద ఉక్కుపాదం మోపి ఇవాళే 4 గంటలకి డిఎస్పీ గారు పిలిచి మాట్లాడే తర్వాత సహకార భూమి పక్షపత్రిక 2nd యానివర్సరీకి వెళ్ళి విజయవాడలో ఇక్కడ రావడం జరిగింది. డిఎస్పీ గారికి ఇందాకే చెప్పాను అసలు చెదురు మొదరు సంఘటన కూడా నా క్యారెక్టర్ ఏంటో గన్నవరం ప్రజలకు తెలుసు. 8 సంవత్సరాల నుంచి ఈ ఒక్క గొంతుకే ప్రశ్నించింది. చెరువుల్లో అక్రమంగా మట్టి తరలి వెళ్తుంటే గ్రామాల్లో ప్రజలు మెదలకుండా ఊరుకుంటే నేను ప్రశ్నించా. అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు ఊరుమ్మడాస్తులు వాళ్ళ కోసమే ఎవరైతే ఆ గ్రామస్తులు వాడుకోవాలి, ఆ రైతు సోదరులు వాడుకోవాలి, ఆ రైతు సోదరులు పొలాలు వాడుకోవాలని చెప్పి అలాగే పనిచేస్తున్నా. నా పనితీరును ప్రజలు విశ్లేషిస్తున్నారు. గతానికి ఇప్పటికి తేడా గన్నవరం క్లియర్గా ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బీపీగూడెంలో ఎక్స్ట్రీమ్ గో కార్టింగ్ పేరు మీద దాదాపు 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి యువతకి అలాగే రేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటికి ఇక్కడ 650 ట్రాక్లు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వాహకులు చెప్పేది నా కాన్స్టిట్యున్సీ యువత నలుగురు కలిసి పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి ప్లేస్ కోసం చాలా మంది చూసే పరిస్థితి. ఆ ఫెసిలిటీని ఇక్కడ క్రియేట్ చేసినందుకు ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవెన్ విజయవాడ క్లబ్ దగ్గర ఉన్నదానికన్నా కూడా 600 మీటర్లు ట్రాక్తో ఏర్పాటు చేసి గన్నవరం నియోజకవర్గానికి బయట నియోజకవర్గం పబ్లిక్ని తీసుకురావడానికి భావిస్తూ ఇది విజయంగా మీరు వెయిట్ చేశారు కదా,